దేవుడు ప్రభువా, ఇదిగో మా పాపములు విమోచించడానికి ప్రభువా వాక్యము శరీరమై భూమి మీదకు దిగి వచ్చిందని మాకు తెలియపరిచావు. ఆ వాక్యమే కలవరిపోయినా తండ్రి, ఓ ప్రభా మా కోసం నా తండ్రి ఆ ఘోరమైన శిక్షను అనుభవించావు ప్రభువా. ఓ నిజముగా నా తండ్రి అయా ఇచ్చబడి కాలంలో ప్రభువా, ఓ దేవాని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు నిత్యముగా నా తండ్రి పునరుత్థాన శక్తిని పొందుకుంటారని మాకు తెలియపరిచావు ప్రభువా. అయా ఇదిగో చనిపోయి ఎంతో లేవుగానే ప్రభువా, నీవు తిరిగి లేచిన దేవుడు ప్రభువా, ఆ సమాధిలోకి నువ్వు వెళ్ళిపోయి మా పాపాలను తీసుకొని పోయి పాతిపెట్టిన దేవుడు ప్రభువా. ఇదిగో ఆయన కొట్టబడినటువంటి ఆ దెబ్బల ద్వారా నీకు స్వస్థ వచ్చిందని మాకు తెలియపరిచావు ప్రభువా. అయా స్వస్థ ద్వారా నా తండ్రి, ఆ రక్షణ ద్వారా మా ప్రభువా మేమును నా తండ్రి వాక్యముతో ఏకీభవించి వాక్యముగా మారవలసిందని మాకు తెలియపరిచావు ప్రభువా. ఆ వాక్యానుసారముగా మేము జీవించినప్పుడు ప్రభువా వాక్యము శరీరమై భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచినట్లు ప్రభువా మేమును నా తండ్రి వాక్యము శరీరంతో ఉన్నప్పుడు ఎంతవరతామని మనకు తెలియపరిచావు ప్రభువా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకుంటామని మనకు తెలియపరిచావు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి రాత్రి కాల సమయంలో దాసు నిలబెట్టుకుని మాతో మాట్లాడమని అడుగుతున్నాం. హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు. సిలువే నాకు శరణము శరణము, సిలువే నాకు బలము ఎంతో బలము, సిలువ యోగమే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, సిలువ యోగమే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, సిలువే నాకు శరణము శరణము. బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై, బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై, కలువరికి తన వేపునా భారముతో సిలువను మోసెను, కలువరికి తన వేపునా భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, భారముతో సిలువను మోసెను, సిలువే నాకు శరణము శరణము, సిలువే నాకు బలము ఎంతో బలము, సిలువ యోగమే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, సిలువ యోగమే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం.
రూతు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడండ్రులను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునేను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానెలా? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందిరా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందిరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునిను, రూతు ఆమెను హత్తుకొనెను. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమానుకునవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేనును మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడ్చినుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరి మా సహోదరి అయానా తండ్రి, మరి స్వాతి, అలాగే సహోదరుడు నాయన డానియల్, వాళ్ళిద్దరినీ కూడా మీరు ప్రేమించి వారు ఇచ్చినటువంటి కుమారుడు యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇన్ని సంవత్సరాలు కూడా కాపాడి ప్రభువా మరొక సంవత్సరాన్ని ఆ బిడ్డకు దయచేసినటువంటి ఆయా సందర్భంగా వాళ్ళు కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకుని ఉండగా ప్రభువా, మేమందరము కూడా ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించున్నాం, ఘనపరిచున్నాం. ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఈ సమయంలో మీరే మా మధ్యలోకి రండి ప్రభువా. అయా, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము దీవించబడతాం ప్రభువా. కనుక ఈ కోటాను ఏర్పాటు చేసినటువంటి కుటుంబము దీవించబడినట్లుగా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మేము అందరం కూడా ఆశ్రయించబడినట్లుగా అయా, మీ వాక్యంలో నుంచి మీరే మాతో మాట్లాడమని కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి సహోదరి స్వాతి, అలాగే డానియల్ చంటి అలియాస్ చంటి, సో దేవుడు మరి వాళ్ళని ప్రేమించాడు. మరి వాళ్ళకి 3 బిడ్డలు ఇచ్చారు. అయితే అందులో మరి చిన్న కుమారుడు యొక్క పుట్టినరోజు ఈరోజు. సో మరొక దయాకిరీటాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ చిన్న బిడ్డని యేసుక్రీస్తు నామములో దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే మరి చిన్న బిడ్డలందరూ కూడా మరి చిన్నప్పటి నుంచే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మరి పెరగాలని, ఆ విధంగా దేవుని యొక్క మాట ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా చిన్న బిడ్డలందరూ కూడా మరి పెద్ద అయిన తర్వాత వాళ్ళు దేవునికి మహిమకరంగా ఉంటారు, అలాగే కుటుంబానికి మహిమకరంగా ఉంటారు, అలాగే గ్రామానికి మహిమకరంగా ఉంటారు, అలాగే దేశానికి కూడా మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకనంటే మనల్ని నడిపించేది, మనల్ని సరైన మార్గంలో పెట్టేది ఏమిటి అంటే కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే. కాబట్టి చిన్న బిడ్డలైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనము చిన్నతనం నుండే వాక్యాన్ని మనం పరిచయం చేయాలి, దేవుని యొక్క మాటను మనము పరిచయం చేయాలి. మనకి ఎన్నెన్నో ఆలోచనలు ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని మరి వీడు అర్థం చేసుకోగలరా, చిన్నప్పుడే వాళ్ళు దాన్ని ఫాలో అవ్వగలరా అని చెప్పి మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రియ సోదరి సోదరులారా, మనము చిన్నతనం నుండే
దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఏమంటారంటే శిక్షలో, బోధలో పెంచాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో బాలుడు తాను నడవలసిన త్రోవను వాడికి నేర్పించుము. అంటే బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించమని బైబిల్ చెప్తా ఉంది. అంటే దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ చిన్నపిల్లలు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఏమిటి? వాడు నడవలసిన త్రోవ. వాడు నడవలసిన త్రోవ ఎవరు చెప్తారు? తల్లి చెప్తుందా? తల్లికి తెలుసా? తండ్రికి తెలుసా? లేదంటే వాళ్ళ తాతకు తెలుసా? నాయనమ్మకు తెలుసా? ఎవరికి తెలుసు? బాలుడు ఒక బాలుడు నడవలసిన త్రోవ, ఆ మార్గము, ఇది కరెక్ట్ అయిన మార్గము, ఇది సరైన మార్గము, ఈ మార్గంలోనే నడవడాలి బిడ్డ అని చెప్పి ఎవరు చెప్పగలరు? ఏ మనుషుడు కూడా చెప్పలేడు, ఒక్క దేవుడు తప్ప. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన గ్రామం దీవించబడాలన్నా, మన దేశం దీవించబడాలన్నా, అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే, ఏ మనుషుడైనా సరే దీవించబడాలంటే ముందుగా దేవుని యొక్క మాట ప్రకారం నడవాలా. హల్లెలూయా. ఎందుకంటే అలా నడిచినప్పుడే దేవుడు దీవించే దేవుడు అన్నాడు. మనం ఎలా నడవాలో దేవుని కంటే ఎవరికి ఎక్కువ కూడా తెలియదు. కాబట్టి చిన్నతనం నుంచే మనము దేవుని యొక్క వాక్యాన్ని వారికి పరిచయం చేయాలి. సో దానికోసము మరి బిడ్డల్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో వాళ్ళని కన్నాం, అలాగే వాళ్ళని పెంచే బాధ్యత కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కేవలం కంఠం మాత్రమే కాదు, కన్న తర్వాత పెంచే బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులు. ఆమేన్. ఎలా పెంచాలి అని చెప్పంటే దేవుని యొక్క వాక్యంలో పెంచవలసి ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క మాట చొప్పున వాళ్ళని పెంచాలి. సో కాబట్టి ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి ఏం బాధ్యత వస్తుంది అని అంటే, వాళ్ళని వాక్యంలో పెంచాలంటే ముందు వీళ్ళు కూడా వాక్యంలో ఉండాలి. ఆమేన్. కాబట్టి నువ్వు చదువుకోరా బైబిల్, నువ్వు ప్రార్థన చేసుకోరా అని చెప్పి చెబితే పని అవ్వదు. అక్కడ చిన్నపిల్లలకి చెప్పాలి అని అంటే, చిన్నపిల్లలకి నేర్పించాలి అని అంటే, వాళ్ళు మనం చెప్పిన మాట వినరు, మనం ఏం చేస్తాం దాన్ని ఫాలో అవుతారు. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా మన మాట కంటే కూడా మన క్రియకి ఎక్కువ ఆకర్షితులు అవుతారు. ఆమేన్. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ముందు వాక్యాన్ని చేయవలసి ఉన్నది. వాక్యం ప్రకారంగా మనం జీవించాలా. తద్వారా వాళ్ళకి చెప్పినప్పుడు మనం చెప్పిందే చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా ఫాలో అవుతారు. కానీ జనరల్గా తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు తీసి పుస్తకం చదువు, నువ్వు ఉదయాన్నే లేవాలి 5 గంటలకి అని చెప్పి చెబుతారని వీళ్ళు లేవరు. ఆమేన్. సో కాబట్టి దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది చాలా కఠినమైంది. ఓకే. సో ఒక పిల్లాన్ని, ఒక పాపని, ఒక బాబుని ఆ విధంగా దేవుళ్ళలో పెంచడం అనేది చాలా కఠినమైంది. సో దానికోసం ఖచ్చితంగా తల్లిదండ్రులు త్యాగం చేయాల్సిందే. ఆమేన్. సుసమ్మ వెస్లీ అని చెప్పి జాన్ వెస్లీ గారి తల్లి ఆమె. జాన్ వెస్లీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు ఆయన. ఆమేన్. సో ఇంగ్లాండ్లో పుట్టాడు ఆయన. సో ఆయన చాలా ప్రాంతాలు తిరిగి ఆయన స్వార్థ చేశాడు. ఆయన మహా గొప్ప స్వార్థికుడు ఆయన. అయితే ఆ తల్లి గారు సుసన్న వెస్లీ, ఆమెకి మొత్తం 17 మంది సంతానం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 17, 19 నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా నెంబరు. వాళ్ళకి 17 మంది 19 మంది సంతానం ఆమెకి. ఆమేన్. ఎంతమంది? 18, 19 మంది. ఆమేన్. సో ఈ 19 మందిని కూడా ఆ ఒక్కతే పెంచింది. ఎందుకనంటే తన భర్త సరైనటువంటి మార్గంలో లేడు. సో కుటుంబాన్ని పట్టించుకునే వ్యక్తి కాదు. కాబట్టి 19 మందిని ఎవరు పెంచారు? ఒక్క తల్లే పెంచింది. ఎలా పెంచిందో తెలుసా? భక్తిలో పెంచింది వాళ్ళని. ఆమేన్. ఎలా అంటే వాళ్ళని వదిలేలా. ఇంకో విషయం ఏంటంటే, ఆమె తన బిడ్డల కోసం చాలా కష్టపడేది. ఆమేన్. ఎంతగా అంటే ఆ 19 మందిని వాళ్ళకి భోజనం వండాలి, టిఫిన్ పెట్టాలి, బట్టలు ఉతకాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి, ఓకే, వాళ్ళ స్కూల్కి పంపించాలా, ఇవన్నీ పనులు 19 మందికి ఆమె ఒక్కతే చేస్తూ, మరలా ఆమెకి ఒక్కొక్క వ్యక్తి దగ్గర, ఒక్కొక్క బిడ్డ దగ్గర ఆమెకి ప్రార్థన చేయడానికి కూడా సమయం ఉండేదంట. ఆమేన్. ప్రతిరోజు కూడా వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత, వాళ్ళు నిద్రపోయిన తర్వాత చూడండి ఎంత పని చేస్తా ఉంది చూడు ఆ తల్లి. ఓకే, ఆమె బట్టలు ఉతుకుతుంది, అన్నం వండుతుంది,
స్కూల్కి పంపిస్తా ఉంది, ఇన్ని పనులు చేస్తూ కూడా ఆమె వాళ్ళు పడుకోబెట్టిన తర్వాత వెంటనే అలసిపోయి పడుకుంటాం మనం. కానీ ఆమె ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి, తల దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసేదంట. అందరి దగ్గరికి 19 మంది దగ్గర వాళ్ళు ప్రార్థన చేసేదంటాము. ఆమేన్. సో ఆ విధంగా ఆమె ప్రార్థన చేసి పెంచింది కాబట్టి ఆ 19 మంది సంతానంలో వాళ్ళందరూ కూడా మంచి క్రైస్తవులే. అయితే వాళ్ళల్లో ఇద్దరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడు ఒక ఆయన జాన్ వెస్లీ వచ్చాడు. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్త గాయకుడు చార్లెస్ గారు, వాళ్ళిద్దరు కూడా ఆ కుటుంబం నుంచి గొప్పగా ఎదిగారు. దేవుని కోసం వాళ్ళు వాడబడ్డారు. అందుకోసమే జాన్ వెస్లీ గారు ఏమంటాడంటే, నేను నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వచ్చి నేను దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చానంటాడు ఆయన. హల్లెలూయా. సో నా తల్లి ప్రార్థనే ఈరోజు నన్ను నిలబెట్టింది. నా తల్లి ప్రార్థన, నా తల్లి భక్తే ఈరోజు నన్ను పరలోకంలోకి ఈ విధంగా సువార్త ప్రకటించడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి నాకు దోహదం చేసిందని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, తల్లిదండ్రులుగా మన బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది, చాలా కఠినమైనది. వాళ్ళని పెంచాలి అంటే, వాళ్ళకి చెప్పాలంటే ముందు మనం చేసి చూపించాలి. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనకి అటువంటి బాధ్యతను దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా మనం సక్రమంగా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాలు దీవించబడతాయి, మన బిడ్డలు ఆశీర్వించబడతారు, వాళ్ళు దేవుని నామానికి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉంటారు. ఆమేన్. ఒకసారి నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. సుసన్న వెస్లీ గురించి. ఆమె ఎలా పెంచేది పిల్లల్ని ఏం చెప్పంటే, ఆమెకు ఒక ఆడపిల్ల ఉంది. ఆమె ఎదుగుతూ ఉంది, పెద్ద యుక్త వయసు వస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె అన్నదంట ఒకరోజు తన తల్లితోటి, అమ్మా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తా ఉన్నారు, సో నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి అడిగిందంట. అడిగితే ఏమా చెబుతా ఉందంట, లేదమ్మా అట్లాంటివి మనము చూడకూడదు, అట్లాంటి చోటుకు వెళ్ళకూడదు అని అంటే, కాదమ్మా నేను డ్యాన్స్ చేయడానికి పోవట్లేదు, జస్ట్ చూడటానికి వెళ్తున్నాను అంతే, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళి చూసి వస్తానని చెప్పంటే, కాదు అని చెప్పి ఆమె వద్దని చెప్పి చెప్తా ఉంటే కూతురేమో మొండిగా అడుగుతూ ఉందంట. ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుంది అని చెప్పంటే, వాళ్ళు పొయ్యి దగ్గర కూర్చొని ఉన్నారు, కట్టెల పొయ్యి. అక్కడ ఆ సంభాషణ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆమె ఎంత చెప్పినా ఇంట్లా, కూతురు తల్లి ఎంత చెప్పినా వింటలేదు. అప్పుడు ఆ సుసన్న వెస్లీ అన్నదంట, ఇదిగో ఆ బొగ్గు ఒకసారి నా చేతికి ఇవ్వు అన్నదంట. పొయ్యిలో బొగ్గు ఉంది కదా, బొగ్గు నాకు ఇవ్వు అన్నదంట. అంటే ఆ పాప అన్నదంట, లేదు నేను ఇవ్వను అని చెప్పి అన్నదంట. ఎందుకు ఇవ్వు అని చెప్పంటే, నాకు మసి అవుతుంది అని చెప్పిందంట. ఆమె అన్నదంట, అదే కాలేదు కాదు కదా, నీకేం హాని చేయదులే, ఓకే ఇవ్వు బొగ్గు అని చెప్పి అన్నదంట. అంటే అది హాని చేస్తుందని కాదు, కాలుద్దని కాదు, అది నల్లగా ఉంది, నా చేయి కంటుకుంటే మట్టి మసి అవుతుంది, అందుకోసం ఏమని అంటున్నా అని చెప్పాను కూతురు. అన్నప్పుడు ఈ సుసన్న వెస్లీ చెప్పిందంట, ఎగ్జాక్ట్గా నేను కూడా అదే చెప్తున్నాను అన్నట్టు. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తున్నాను. నువ్వు డ్యాన్స్ పార్టీకి వెళ్తే నీకేమీ నష్టం జరగదు, కానీ నీకు ఆ మరక అంటడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఆ ప్రభావం నీ మీద పడడానికి అవకాశం ఉంది, నువ్వు చెడిపోవడానికి అవకాశం ఉంది. నువ్వు చెడిపోతావు నేను చెప్పట్లేదు, చెడిపోయే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. అందుకోసం వెళ్ళొద్దని చెప్పింది. చెప్పిన తర్వాత ఆమెకు అర్థమయ్యి ఆ డ్యాన్స్ పార్టీకి ఆమె వెళ్ళటం మానేసింది. ఆమేన్. ఆ విధంగా తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని పెంచాలంటే జ్ఞానం అవసరం మనకి. ఆ జ్ఞానం అవసరం అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, ముందు మనము బైబిల్ని చదవాలి. జ్ఞానం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడే వస్తుంది. ఆమేన్. సో ఆ జ్ఞానం ముందు ఎవరు కూడా సరిపోరండి. ఆమేన్. సో ఈ ప్రపంచంలో ఏ వ్యక్తితోనైనా సరే మాట్లాడచ్చు, కానీ బైబిల్ని బాగా అర్థం చేసుకుని ఆ జ్ఞానం పొందినటువంటి వ్యక్తితో ఎవరో కూడా మాట్లాడలేరు. చాలా కష్టం అది. ఆమేన్. ఎందుకనంటే అది దేవుని జ్ఞానమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ సుసన్న వెస్లీ ఆ విధంగా ప్రార్థన చేసి ఆ బిడ్డలను పెంచింది కాబట్టి వాళ్ళు ఆ విధంగా గొప్పగా తయారయ్యారు. ఈరోజు తల్లిదండ్రులుగా మనం కూడా ఆ విధంగా కష్టపడినప్పుడు మనం కూడా మన పిల్లల్ని దేవునికి మహిమకరంగా, దేవుని యొక్క చేతిలో వాళ్ళని బలవంతులుగా మనం తయారు చేస్తాం. హల్లెలూయా. సో మన లక్ష్యం ఎప్పుడు కూడా నా కొడుకుని ఇంజనీర్ చేయటం, డాక్టర్ని చేయటం, అది ఓకే, మంచిదే, కాదంటలేదు. అయితే దాంతోపాటు మనం ఏం కోరుకోవాలంటే, వీళ్ళు
దేవునికి జ్ఞానంతో నింపబడాలి. హల్లెలూయా. సో డాక్టర్ అవ్వటం, ఇంజనీర్ అవ్వటం అవన్నీ నెక్స్ట్ థింగ్. కానీ ఫస్ట్ వాళ్ళు అది అవ్వాలి అని అంటే వాళ్ళకి ఏమి నేర్పాలంటే బైబిల్ నేర్పాలి. వాళ్ళు బైబిల్ జ్ఞానంతో వాళ్ళని నింపాలి. ఒకరోజు నేను యూట్యూబ్లో ఒక వ్లాగ్ చూస్తుంటే అది దేని గురించి అంటే ఇస్రాయేల్ దేశం గురించి. అతను చెప్తున్నాడు, ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూత్ని నేను కలిశాను. ఎవరిని? యవనస్తుల్ని. వాళ్ళు బిలో 20లే, వాళ్ళు 20 సంవత్సరాల లోపే ఉంటాయి వాళ్ళందరికీ. వాళ్ళందరూ కూడా పని చేస్తున్నారు. అయితే వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల లోపే. ఆమేన్. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఒక 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆమేన్, అనుభవ జ్ఞానం, అంత జ్ఞానం ఉందంట వాళ్ళకి. 20 సంవత్సరాల కుర్రోళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, ఆమేన్, వాళ్ళకి 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి ఎంత జ్ఞానం అయితే ఉంటుందో అంత జ్ఞానం ఉందట వాళ్ళకి. ఆమేన్. అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఏంది ఇంత జ్ఞానంతో ఉన్నారు వీళ్ళు అని చెప్పి అతను ఆశ్చర్యపోయాడు. నాకు అర్థం కాలేదు, వీళ్ళు నిజంగా వీళ్ళ యొక్క స్కూలు కరికులం కానివ్వండి, వీళ్ళని పెంచే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. కానీ దాని వెనకాల ఉన్న కారణం ఏంటో అతనికి తెలియదు, కానీ మనకు తెలుసు. హల్లెలూయా. సో వాళ్ళు ఆ విధంగా జ్ఞానంగా తయారవడానికి కారణం ఏంటంటే బైబిల్ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన పిల్లలకి చదువు నేర్పించాలి. దేనికోసం తెలుసా? ముందు బైబిల్ చదవడం కోసం నేర్పించాలి వాళ్ళకి. ఆమేన్. సో దేవుని నేర్చుకోవడం కోసం ముందు వాళ్ళకి బైబిల్ నేర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, తర్వాత సంగతి. ఓకే. సో ఆ విధంగా నేర్పినప్పుడు ఖచ్చితంగా బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే ఆ బైబిలే నేర్పిస్తుంది అన్నిటినీ. ఎందుకంటే అది బైబిల్ అంటే అది దేవుని జ్ఞానమైనది. ఆమేన్. జ్ఞానం కొద్దుగా ఉన్నాడు నా దగ్గరకు రండి. ఏమంటున్నాడు దేవుడు? జ్ఞానం ఎవరికైనా కొద్దుగా ఉంటే ఎవరి దగ్గర రావాలి? నా దగ్గర రండి, నేను మీకు జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే సర్వ జ్ఞానానికి కూడా మూలం ఎవరంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము బిడ్డలను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళని పెంచడానికి మనం కష్టపడక మనం ఇష్టపడాలి. ఓకే. ముందు మనం నలగాల, మనం వంగాల. సో దట్ అప్పుడే పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో మనము పెంచగలం. ఆమేన్. అలాగే ఇంకో విషయం ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఎలా పెంచాలి అని చెప్పంటే, వీడు 20 సంవత్సరాలు వయసు లేదంటే 30 ఏళ్లకు దేవుడిని నమ్ముకుంటే బాగుంటుందిలే, ఈ మధ్యలో అన్నీ అనుభవించాలి వీడు అని చెప్పి సహజంగా తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం అలా ఉంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలు, ఆ పిల్లలు చూడండి, 20 సంవత్సరాల లోపే వాళ్ళకి ఎంత అనుభవం వచ్చింది. 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అనుభవంతో మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం వాళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం ఒకసారి చూడండి. అది దేని వల్ల వచ్చిందంటే బైబిల్ వల్ల వచ్చింది. ఇప్పుడు మన పిల్లలు కూడా నిజానికి ఎప్పుడు దేవుడిని తెలుసుకోవాలి, ఎప్పుడు దేవుళ్ళలోకి రావాలి అని చెప్పంటే మనం అనుకుంటాం 30 ఏళ్ళకి వచ్చేసాలే, ఆమేన్, వెళ్ళిన తర్వాత వాడు వస్తే చాలని చెప్పి అనుకుంటాం. కాదు. టీనేజ్లోకి రాక మునిపే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడాల. హల్లెలూయా. అంటే 12 దాటి 13 సంవత్సరం నుంచి 13 సంవత్సరం లోపలే పిల్లలు దేవుని తెలుసుకోవాలా, దేవుని లోతులోకి వాళ్ళు వెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే టీనేజ్ అనేటువంటి ఏజ్ చాలా ప్రమాదకరమైంది. ఓకే. ఒక్కసారి టీనేజ్లోకి అడుగు పెట్టాడా పిల్లడు, దేవుని జ్ఞానం కనుక ఆ బిడ్డకి లేకపోతే, దేవుని మీద ఆసక్తి ఆ బిడ్డకి ఏర్పడకపోతే, ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తాడంటే ఖచ్చితంగా లోకంలోకి వెళ్తాడు. లోకంలో ఉన్న చెడు వ్యసనాలు కానీ అలవాట్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి అంటుకుంటాయి. ఎందుకనంటే ఆ ఏజ్ ఎటువంటిది. టీనేజ్ అనేది ఎలాంటి ఏజ్ అంటే లోకానికి ఈజీగా చాలా ఆకర్షణ అయ్యేటువంటి ఒక ఏజ్ అది. అయితే ఆ తర్వాత వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్రీస్తులకు రావడం కష్టమై పోవచ్చు, అసలు రాకపోవచ్చు కూడా దేవుడి దగ్గరికి. కాబట్టి నేనేం చెప్తున్నాను, బైబిల్ ఏం చెప్తా ఉంది అని చెప్పంటే టీనేజ్లోకి రాక మునిపే దేవుని తెలుసుకోవాలి పిల్లలు. ఆమేన్. సో 13వ సంవత్సరం లోపలే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవాలి. అదేంటండి అంత చిన్న వయసులో దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? ఇది సాధ్యమేనా
అని చెప్పంటే యేసుక్రీస్తు శాస్త్రులు పరిశీలతోటి 12 సంవత్సరాల వయసులో ఆయన తర్కిస్తా ఉన్నాడు. ఆమేన్. ఎవరు? ఎన్ని సంవత్సరాల వయసు? 12 సంవత్సరాల వయసులో. 12 సంవత్సరాల వయసులో శాస్త్రులు పరిశీలన అంటే ఎవరో తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఆ అట్ట నుంచి ఈ అట్ట వరకు చదివిన వాడు. ఆమేన్. సో అందులో ఏ క్వశ్చన్ అయితే సరే విత్ సెకండ్స్ లో వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అటువంటి వాళ్ళతోటి ఈయన తర్కిస్తున్నాడంట. 12 సంవత్సరాల కుర్రోడు. ఆమేన్. ఈయన తర్కిస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈలోపు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, యోసేపు మరియమ్మ వచ్చారు. వచ్చి, అయ్యా నువ్వేంది ఎక్కడ ఉన్నావు, నీకోసం అంతా కూడా తిరుగుతాను, తప్పిపోయని చెప్పి వచ్చానని చెప్పి అంటున్నారు. ఇదిగో నీ తండ్రి చాలా బాధపడుతున్నాడు, బెంగపడుతున్నాడు నిన్ను చూసి, నిన్ను గురించి నువ్వు ఏడో తప్పిపోయని చెప్పి అంటే అప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అన్నాడు. హల్లెలూయా. ఎవరు? 12 సంవత్సరాల కుర్రోడు ఏమంటాడంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలీదా అంటే 12 సంవత్సరాలకే యేసుక్రీస్తుకి తన యొక్క అంటే దేవుని యొక్క చిత్తం ఏంటో తన పట్ల తెలుసుకున్నాడు ఆల్రెడీ. ఆమేన్. సో 12 సంవత్సరాలకే యేసుక్రీస్తుకి దేవుని యొక్క చిత్తం ఏంటో తన పట్ల తెలిసిపోయింది. ఆమేన్. మరి ఇప్పుడు మన పిల్లలకు తెలియదా? తెలుసుకునే అవకాశం ఉంది. హల్లెలూయా. అదేంటంటే ఆయన దేవుడు కదండి, ఆయనకి ఏదైనా సాధ్యం అని చెప్పి మనం అనొచ్చు. ఈ సోదరి సోదరులారా, ఆయన మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నేను చేసింది మీకు కూడా సాధ్యం, అందుకోసమే చేస్తానండి నేను. హల్లెలూయా. సో యేసుక్రీస్తు చేసిన ప్రతిదీ కూడా మనకు కూడా సాధ్యమే. ఆయన ఏదో నేను దేవుడిని కాబట్టి నేను చేస్తాను అబ్బాయి నువ్వు కూడా చేస్తావా అంటలేదు ఆయన. ఆయన ఏమంటాడంటే, నేను చేయి క్రియలు మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు? నాకంటే గొప్ప చేస్తారు మీరు అంటాడు. హల్లెలూయా. కాబట్టి 12 ఏళ్ల వయసులోనే ఆ చిన్న కుర్రోడు అయినటువంటి యేసుక్రీస్తు తన పట్ల దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుని ఆ విధంగా ఎరగలిగినప్పుడు ఈరోజు మన బిడ్డలు తెలుసుకోలేరా? తెలుసుకుంటారు ఖచ్చితంగా. సో దానికి ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలి? టీచర్లు ఎవరో, కేవలం తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. ఆమేన్. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఖచ్చితంగా ముందు డిసిప్లిన్ గా ఉండాలి. తల్లిదండ్రులుగా మనకి ముందు భక్తి అవసరం ఉండాలి. తల్లిదండ్రులుగా మనకి బైబిల్ చదవడం అలవాటు ఉండాలి. తల్లిదండ్రులుగా మనము వాక్యం చదవడం, వాక్యాన్ని ధ్యానించడం అలవాటు ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే నేర్చుకుని, ఎందుకనంటే నీవు బైబిల్ చదువుతున్నావు, నీ పిల్లవాడు నువ్వు పెంచుతున్నావు అంటే ఒక స్త్రీ, ఆమేన్, ఒక తల్లి తన బిడ్డను పెంచుతుంది అని అంటే అదే యేసుక్రీస్తుకి ఆమె చేసే సేవ అయినది. హల్లెలూయా. పెంచుతుంది నీ పిల్లవాడినే, కానీ ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. హల్లెలూయా. సో ఒక తల్లి తన పని చేస్తున్నప్పుడు దేవునికి సేవ చేసినట్టే. తన పనిని తాను సక్రమంగా నిర్వర్తించినప్పుడు నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన పిల్లల్ని చిన్నతనంలో నుంచే మనం దేవునికి అలవాటు చేయాలి. వాక్యము, బైబిల్ అన్నీ కూడా వాళ్ళకి మనం నేర్పాల. అప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అలాగే బాప్తిస్మ యోహాను తీసుకోండి. బాప్తిస్మ యోహాను కూడా చిన్నతనంలోనే అతను దేవుని తెలుసుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి ఎవరంటే బాప్తిస్మ యోహాను. హల్లెలూయా. మీరు అనొచ్చు 12 సంవత్సరాల వయసు అంటే 12 సంవత్సరాలు కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన పుట్టి ఆయనకి కొంచెం పెద్దవాడు అవగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయి అరణ్యం నుంచి డైరెక్ట్ గా వచ్చి ఏం బోధిస్తున్నాడంటే, ఇదిగో గొడ్డలి చెట్లు వేర మీద పెట్టబడి ఉన్నది, ఫలింపుని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది, రండి మీరు మారు మనసు పొందని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఆమేన్, ఎక్కడ కూడా బైబిల్ నేర్చుకోలేదు, ఏమి చేయాల. ఆయన అడవిలోకి వెళ్ళాడు పరిశుద్ధాత్మ పొందుకొని, ఆమేన్, మరలా వచ్చి డైరెక్ట్ గా వాళ్ళకి బోధ చేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు కోరుకుంటున్నాడు మన బిడ్డలను మనం ఆ విధంగా పెంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మన మీద చాలా బాధ్యత ఉంది. కాబట్టి దానికోసం మనము బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అలాగే మన బిడ్డలు కూడా దాన్ని నేర్పవలసి ఉన్నది. ఆమేన్. సో కాబట్టి మరి సహోదరుడు చిన్నపిల్లలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమారుడు పేరేంటి? ఎమరాల్డ్.
మంచి పేరు. హల్లెలూయా. సో ఎమరాల్డ్ కూడా మరి టీనేజ్లోకి రాకముందే దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇంకో విషయం నేను చెప్తాను. వీడు దేవుడిని ఎట్లా నమ్ముతాడండి? వీడి తండ్రి మామూలుడు కాదు. ఆమేన్. వీళ్ళ వంశం మామూలుది కాదు. ఆమేన్. వీళ్ళంతా పొగరబోతోళ్ళు, తిరుగుబోతోళ్ళు. ఆమేన్. వీళ్ళందరూ గొడవలకు పోయేవాళ్ళు. వీడి బ్లడ్లోనే ఉందండి అసలు దేవుడికి వ్యతిరేకంగా చేయటం. కాబట్టి వీడు మారడండి అని చెప్పి మనం తల్లిదండ్రులుగా అనుకోవడానికి లేదండి. జనరల్గా మన ఆలోచన ఎలా ఉంటుందంటే, పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన తల్లిదండ్రుల నుంచి కొన్ని సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని అలవాట్లు కావచ్చు, కొన్ని బుద్ధులు కావచ్చు. సో ఆ కోపం కావచ్చు, మొండితనం కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, తల్లిదండ్రులకి సంక్రమిస్తాయి. కానీ అవి యేసుక్రీస్తుకి వాటిని తీసేయటం ఏమంటారంటే అసాధ్యం కాదు. హల్లెలూయా. ఎందుకనంటే మన యొక్క జీవితాన్ని, మన యొక్క లక్షణాలని, మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క గుణాన్ని మలచగల సామర్థ్యం దేవునికి ఉంది. హల్లెలూయా. మనలో జెనెటికల్ గా అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి అలవాట్లు కూడా యేసుక్రీస్తు రక్తం మార్చేస్తాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు గనక సరైనటువంటి విధానంలో ట్రైన్ చేస్తే నీ పిల్లాడికి, వాళ్ళు ఎంతగా తన తండ్రి నుంచి కావచ్చు, తన పూర్వీకుల నుంచి కావచ్చు, వాళ్ళు కోపాన్ని కానీ లేదంటే ఇంకా దేనైనా సరే పుణికి పుచ్చుకున్నా సరే ఆ అలవాట్ల నుంచి విడిపించడం దేవుడికి పెద్ద సమస్య కాదు. ఆమేన్. సో మనం చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయాల. ఇప్పుడు అమ్మాయి ఉంది, మా అమ్మాయి జెఫ్రీన్ గారు. సో చాలా కోపం, మొండితనం. సో కాబట్టి ఇప్పుడు నుంచి నేను ప్రార్థన చేస్తున్నా, తండ్రి కోపాన్ని తీసే, మొండితనాన్ని తీసే అని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. సో ఆమె టీనేజ్లోకి రాకమునిపే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడాలని చెప్పి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ విధంగా పెంచుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఫలిస్తుంది. అలాగే తల్లిదండ్రులుగా అందరం కూడా మనం ఏం చేయాలంటే ఆ విధంగా ప్రార్థన చేయాలి. సుసన్న వయసులో ఎందుకోసం ప్రార్థన చేసింది అంటే, తన బిడ్డలను ఆ విధంగా ప్రార్థనలో పెంచింది కాబట్టి ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికులు ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చారు. సో అలాగే తల్లిదండ్రులుగా మనం కూడా ప్రతిరోజు మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన బిడ్డల యొక్క భవిష్యత్తుని మార్చగలడు, తీర్చిదిద్దగలడు. హల్లెలూయా. సరే, మంచిది. మరి చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో చిన్న అంశము, అదేంటంటే సమీప బంధువుడగు విమోచకుడు. హల్లెలూయా. సమీప బంధువుడగు విమోచకుడు. సో ఎవరు ఈ సమీప బంధువుడు అనంటే ఆయన ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనకి బంధువుడని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. మన రక్త సంబంధని బైబిల్ తెలియజేస్తా ఉంది. నిజానికి దేవుడు ఆత్మ. నిజానికి దేవుడికి మన యొక్క శరీరానికి దేవుడికి సంబంధం లేదు. ఎందుకంటే మనమేమో శరీరంలో, దేవుడేమో ఆత్మ ఉన్నాడు. సో ఆయనకి మనకి సంబంధం లేదు, రిలేషన్ లేదు, ఏమంటుంది, బంధుత్వం లేదు. ఆమేన్. కానీ దేవుడు మనకి బంధువుగా కావాలనుకున్నాడు, మనకి సమీప బంధువుడిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఎందుకనంటే మనల్ని విమోచించడానికి దేవుడే మనకి బంధువుడుగా, సమీప బంధువుడుగా, దగ్గరి బంధువుగా మన దగ్గరికి రావాలనుకున్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అనంటే ఆత్మగా రాలేదు ఈ భూమి మీదకి. ఆమేన్. ఒక దేవదూతగా ఈ భూమి మీదకి రాలేదు. ఎందుకంటే దేవదూతకి మనుషుల మనకి సంబంధం లేదు. ఆమేన్. ఒక ఆత్మకి శరీరంలో మనకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు బంధువుడు అవ్వాలి అంటే ఆయన ఖచ్చితంగా శరీరం ధరించుకునే రావాలి. హల్లెలూయా. సో ఎందుకు యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరం ధరించుకొని వచ్చాడంటే మనకి సమీప బంధువుడు అవ్వడం కోసం, మన రక్త సంబంధిగా మారడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి శరీరం ధరించుకొని వచ్చాడు. అయితే ఆయన వచ్చింది దేనికనంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రియ సౌరి సౌలరా, మనం విమోచించబడటం అంటే అర్థం ఏంటి? విమోచన అంటే అర్థం ఏంటి? రిడెంప్షన్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. రిడెంప్షన్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక వస్తువు తిరిగి తన స్థానంలోకి తీసుకొచ్చినట్లయితే అదే విమోచన ఉన్నది. హల్లెలూయా. లేదా ఒక వ్యక్తిని అంతకు ముందున్న స్థానంలో
తిరిగి మరలా తీసుకొచ్చి పెట్టినట్లయితే అదే విమోచన అన్నది. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక వస్తువుని తాకట్టు పెట్టారు. ఆ వస్తువు ఎవరిదంటే మీది. ఆ వస్తువు మీ సొంతం. కానీ మీకున్న కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని తీసుకెళ్ళి తాకట్టు కొట్టులో పెట్టారు. ఇప్పుడు ఆ తాకట్టు కొట్టు పెట్టినటువంటి ఆ కొట్టులోకి మీరు వెళ్ళి మీరు డబ్బులు కట్టి మరలా ఆ వస్తువుని తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ వస్తువు విమోచించబడింది. హల్లెలూయా. విమోచన అంటే అర్థమవుతుందా? విమోచన అంటే తిరిగి తన స్థానానికి, తన సొంత స్థానానికి చేరటం విమోచన. హల్లెలూయా. సో ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడంట. ఏంటి? దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడు అంటే ఇప్పుడు విమోచన అంటే తిరిగి మన యొక్క యథాస్థానానికి తీసుకెళ్ళటం. హల్లెలూయా. సో దేవుడే ఎందుకు వచ్చాడు మనల్ని విమోచించడానికి అని చెప్పంటే, మనము ఎవరు అంటే దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు పాన్ షాపు నువ్వు తాకట్టు కొట్టులోకి ఓకే నువ్వు వెల చెల్లించడానికి వెళ్ళినప్పుడు నువ్వు దేన్ని విడిపిస్తావు? పక్కన విడిపిస్తావా? ఎవరి వస్తువు విడిపిస్తావు అండి? నువ్వు పక్కన విడిపిస్తావు? ఎవరు విడిపిస్తావు? నీవే విడిపిస్తావు. హల్లెలూయా. సో కాబట్టి ఆ వస్తువు నీ దగ్గర ఉంటేనే అంతకుముందు దాన్ని విడిపించగలవు. ఆ వస్తువు నీ దగ్గర ఉంటేనే దాన్ని విమోచించగలవు. విడిపించడానికి విమోచనకి తేడా ఉంది. ఆమేన్. విడిపించినట్టు ఎవరిదైనా విడిపించవచ్చు. విమోచన అంటే అర్థం ఏంటంటే అంతకుముందు ఏ స్థానాల్లో ఉన్నామో తిరిగి మళ్ళీ ఆ స్థానంలోకి రావటం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను విమోచించడానికి వచ్చాడు. అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడు యేసుక్రీస్తు, మనం ఎక్కడ ఉన్నాం అంటే యేసుక్రీస్తు దగ్గర ఉన్నాం. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే దేవుల్లో ఉన్నాం. ఆమేన్. మనం ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే దేవుల్లో భాగమై ఉన్నాం. హల్లెలూయా. సో దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గర మనం ఉన్నాం. అయితే సాతాను వచ్చి ఏం చేశాడంటే మనల్ని పాపంలో పడేసి ఓకే మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే మనకి మురికి అంటించాడు, మలినం అంటించాడు, మనకి పాపం అంటించాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇదిగో నా దగ్గర నుంచి పోయినా నా కుమారులు ఉన్నారు, నా దగ్గర నుంచి పోయినటువంటి జారిపోయినటువంటి నా కుమార్తెలు ఈ భూమి మీద ఉన్నారు. ఆమేన్. కాబట్టి వాళ్ళని మరలా యథాస్థానంలో కూర్చోబెట్టాలా. వారి స్థానం పడిపోకముందు ఏ స్థానం అయితే వారికి ఉన్నదో ఆమేన్ మరలా అదే స్థానంలో వారికి ఇవ్వాలి అని ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని విడిపించడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు వచ్చి నేను నిన్ను విమోచించాను అని చెప్పి నీతో చెప్పాడు అని చెప్పంటే అర్థం ఏంటో తెలుసా? నీవు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి దగ్గర ఉన్నావు అని అర్థం. హల్లెలూయా. అంటే నీవు గనక దేవుడి దగ్గర లేవనుకో, నీవు గనక జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి దగ్గర, దేవుడికి నీకు సంబంధం లేదనుకో, నువ్వు విమోచించబడలేవు. ఆమేన్. కానీ ఈ రోజు దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే మీరు నా కుమారులై ఉన్నారు, మీరు నా కుమార్తెలు అన్నారు, మీరు నా సొత్తు అన్నారు. కాబట్టి నేను మరలా మిమ్మల్ని తీసుకుని విమోచించడానికి భూమి మీదకి నేను వచ్చాను. కాబట్టి రండి అని చెప్పి దేవుడు పిలిపిస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఏంటి మనం కోల్పోయింది ఏంటి అని చెప్పంటే మనం ఏం కోల్పోయాం, మనం ఏ స్థానాన్ని కోల్పోయాం అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, ఆదాము పడిపోక ముందు ఎటువంటి అధికారాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఎలాంటి శక్తిని అయితే కలిగి ఉన్నాడో దాని అంతటిని కూడా మనం కోల్పోయాం. ఆమేన్. ఆదాము పాపంలో పడక ముందు ఆదాము ఎవరు అనంటే ఈ భూమికి రాజు అయి ఉన్నాడు. ఆమేన్. ఆదాము ఎవరు? ఈ భూమికి రాజు అయి ఉన్నాడు. ఆదాము ఎవరంటే ఈ భూమి మీద చిన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ అధికారం ఇచ్చింది ఎవరు అని చెప్పంటే దేవుడే ఆదాముకు అధికారం ఇచ్చాడు. ఆయన ఆదామును సృష్టించి ఏమన్నాడంటే నీవు ఈ భూమిని ఏలు అని చెప్పాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులను వేలు, ఈ భూమి మీద ఉన్నటువంటి పక్షులను వేలు, ఈ భూమి మీద ఉన్నటువంటి చేపలను వేలు, ఈ సమస్తాన్ని కూడా నువ్వు ఏలమని ఆదాముకి ఈ భూమిని అప్పగించాడు. హల్లెలూయా. పరలోకం అంతా దేవుడు చూసుకుంటే భూమిని ఎవరు చూసుకుంటున్నారు? ఆదాము చూసుకుంటున్నాడు. హల్లెలూయా. సో సమస్త విశ్వాన్ని కూడా దేవుడు చూసుకుంటే
భూమిని మాత్రం ఆదాము వదిలిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ భూమి మీద ఏ కార్యం చేయడానికైనా సరే, ఎలాంటి కార్యం చేయడానికైనా సరే ఆ శక్తి అంతా కూడా, అధికారం అంతా కూడా ఆదాముకు ఉన్నది. హల్లెలూయా. సో పడిపోక ముందు, పాపంలో పడక ముందు ఆదాము ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడని చెప్పంటే, కేవలం తన నోటి మాట ద్వారానే అన్నిటినీ కూడా చేయగలిగినటువంటి అధికారాన్ని ఆదాము కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆదాము నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఓకే, ఒక చెట్టు అడ్డం వచ్చింది. ఇప్పుడు ఆదాము ఆ చెట్టుతో చెప్పాడు, చెట్టా నువ్వు వేర్లతో సహా పెగిలించబడి ఇదిగో ఆ పక్కకి వెళ్ళి నువ్వు నాటబడి అని చెప్పంటే ఆ చెట్టు ఆదాము మాట వింటుంది. హల్లెలూయా. ఆదాము వెళ్ళి ఇదిగో నది, ఇదిగో ఆ స్థలంలోకి నువ్వు పాడు, నువ్వు దిశ మార్చుకొని చెప్పి చెబితే ఆ నది కూడా తన యొక్క దిశ మార్చుకున్నది వెళ్ళిపోతుంది. ఆమేన్. సో ఒకవేళ గాలి బాగా వేస్తుంది అనుకో, మరి ఎక్కువ ఇవ్వక అని చెప్పి ఆగమని చెప్తే ఆదాము చెప్పిన మాటకు అది లోబడాల్సిందే. హల్లెలూయా. సింహం వచ్చి తన దగ్గరికి ఆడుకోవడానికి వస్తే ఏదో కుక్క పిల్ల ఆడించినట్టుగా ఆదాము ఆడిస్తాడు. ఆమేన్. సో ఏమిటి అని అంటే దాని అర్థం, దానికి కారణం ఏంటంటే దేవుడు ఆదాముకి ఆ అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు అది నిజమేనా మనకు అనిపించదు. ఇప్పుడు మనం పడిపోయే స్థితిలో ఉన్నాం కాబట్టి, ఆమేన్, మనం పాపంతో నింపబడి చాలా సంవత్సరాలుగా, యుగాలుగా మనం ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ అధికారాన్ని మనం కోల్పోయి ఉన్నాం. ఆమేన్. అయితే ప్రియ సోదరులు మనకు అనిపించవచ్చు, ఇదేందయ్యా ఆదాముకి చెట్టు మాట ఏంటమైంది, ఆదాముకి ప్రకృతి మాట ఏంటమైంది, ఇదంతా జరిగే పనేనా, నువ్వు చెప్పేదంతా ఎక్కడుందని చెప్పి నువ్వు అడగొచ్చు. హల్లెలూయా. ప్రియ సోదరులారా, నేను చెప్తున్నాను, ఆ మొదటి ఆదాము ఏం కోల్పోయాడో, ఆ మొదటి ఆదాము ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో దానిని చూపించింది ఎవరు అంటే కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు చూపించాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మొదటి ఆదాము ఎలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడో మనం చూడాలి అంటే, మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఎవరిని చూడాలంటే కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తుని చూడాలి. హల్లెలూయా. సో ఈ కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు చెట్టుతో మాట్లాడాడు. ఆమేన్. చెట్టుతో ఏమన్నాడంటే, ఇక నీ పళ్ళు ఎవరు తినకూడదుగా అన్నాడు. ఆమేన్. అనగానే ఆ చెట్టు వెంటనే వేళతో సహా ఎండిపోయింది, చనిపోయింది ఆ చెట్టు. ఆమేన్. అలాగే ఒకరోజు పడవలో నిద్రపోతున్నాడు ఆయన. శిష్యులందరూ కూడా పడవ నడుపుతూ ఉన్నారు. నిద్రపోతా ఉంటే ఇప్పుడు అక్కడ గాలి తుఫాను రేగుతూ ఉంది. ఎంతగా అంటే ఆ పడవ తిరగబడి వాళ్ళందరూ కూడా చనిపోయేలాగా ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు లేపారు, వెళ్ళిపోయి, అయ్యా మేము నశించిపోయేలాగా ఉన్నాం చూడు అని చెప్పంటే ఆయన వచ్చాడు. వచ్చి గాలి నెమ్మలించు, ఆమేన్, సముద్రమా ఆగు అని చెప్పన్నాడు. వెంటనే సముద్రం ఆగిపోయింది. ఆ గాలి కూడా భయంకరంగా వచ్చే గాలి కూడా ఆగిపోయింది. ఎందుకు అంటే కడపటి ఆదాముకి ఈ ప్రకృతి మీద, ఈ భూమి మీద అధికారం ఉన్నది. యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు ఏం కోల్పోయావో ఆదాము సంతానమా, మీరు ఏం కోల్పోయారో చూడండి అని దేవుడు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ భూమి మీద అధికారం ఎవరిది అంటే, ఈ భూమి మీద మన రాజు ఎవరు అంటే, ఈ భూమి మీద దేవుడు ఎవరు, చిన్న దేవుడు ఎవరనంటే ఆదాము చిన్న దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆదాము కన్నా పడిపోకపోతే ఇప్పుడు ఆదాముకు పుట్టిన సంతానం అంతా ఒకటి భూమి మీద చిన్న దేవుళ్ళే. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఒకవేళ ఊహించండి, ఆదాము పడిపోలేదు, ఓకే, సో ఆదాంకి హేబెల్ పుట్టాడు, హేబెల్కి షేతు, ఓకే, ఈ విధంగా వచ్చారు. వచ్చిన తర్వాత మనం కూడా లైన్ లో పుట్టాం. ఆమేన్. పుట్టిన తర్వాత ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఏ గాలి ఆగుంటే ఆగుతుంది, ఏ సింహం ఇట్రా అంటే వస్తుంది, ఆమేన్, ఏ నది అటుపో అని చెప్పంటే పోతుంది, ఆమేన్, ఏ అలా ఆగు అని చెప్పంటే ఆగుతుంది. కానీ ఈరోజు అవి ఎందుకు జరగట్లేదు? దానికి కారణం ఏంటంటే మనం పాపంలో ఉన్నాము. మన ఆదాము పాపం చేశాడు కాబట్టి ఆ అధికారాన్ని కోల్పోయాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం ధరించుకుని ఎందుకు వచ్చాడయ్యా అని చెప్పానంటే, ఆ కోల్పోయినటువంటి అధికారాన్ని, ఆ కోల్పోయినటువంటి హక్కుని తిరిగి మనకి ఇవ్వడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి
ప్రియ సోదరి సోదరా, ఈరోజు యేసుక్రీస్తు వచ్చి మనకేం చేస్తా ఉన్నాడంటే మనం విమోచిస్తా ఉన్నాడు. అంటే పాపములు పడకముందు ఆదాము ఎలాంటి స్థితిలో అయితే ఉన్నాడో మరలా అలాంటి స్థితిలోకి మనం తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఇదిగో 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, వాటిని విరిచి వడ్డించినప్పుడు 5,000 మందికి ఆహారంగా అది పంచిపెట్టబడింది. అద్భుతాలు చేస్తున్నాడు. తీసుకొచ్చి బావిలో చేదిచ్చి నీళ్లు తీసుకొచ్చి రాతిబాన్లో పోసాడు. పోసి అదిగో ద్రాక్షరసం పోయింది అంటున్నాడు. ఈసారి పోసిందేమో అక్కడ నీళ్లు, కానీ ఏమంటున్నాడు? ద్రాక్షరసం తీసుకుని అందరూ పోయింది అంటున్నాడు. ఆ మాట పలికినప్పుడు ఆ నీరు ద్రాక్షరసంగా మారింది. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే అదే అధికారాన్ని నువ్వు కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి నీకు ఇవ్వడం కోసం వచ్చాడు ఆయన. నిన్ను విమోచించడానికి వచ్చాడు. మరలా తిరిగి నిన్ను ఆ పూర్వపు స్థితిలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకోసమే ఆయన మనకి సమీప బంధువుడుగా కావడం కోసం ఆయన ఆ శరీరంలోకి వచ్చాడు. అయితే ఈరోజు నువ్వు విమోచించబడాలి అని చెప్పంటే, యేసుక్రీస్తుని నువ్వు విమోచించాలి అని చెప్పంటే నేను ఏం చేయాలంటే రూతు ఏం చేసిందో మనం కూడా అదే చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇక్కడ మనకి 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. ఒకటి నయోమి, రెండవది రూతు, మూడవది బోయజు. హల్లెలూయా. సో నయోమి ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. రూతు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. బోయజ్ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ కథలో ఈ వాక్య భాగంలో మనకేం కనపడతా ఉంది అంటే రూతుని అలాగే నయోమిని ఎవరు విమోచిస్తున్నాడు అంటే బోయజ్ విమోచిస్తా ఉన్నాడు. రూతుకు కలిగిందంత, నయోమికి కలిగిందంతా కూడా, ఆమె కోల్పోయిందంతా కూడా ఎవరు విమోచిస్తా ఉన్నారంటే బోయజు విమోచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో విమోచించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె ఏదైతే కోల్పోయిందో తిరిగి నయోమి అదంతా కూడా పొందుకుంది. ఆమేన్. సో ఇప్పుడు ఆ విధంగా జరగడానికి కారణం ఏంటి అని చెప్పంటే రూతు విమోచించబడటానికి కారణం ఏంటి, రూతు బోయజుకి భార్యగా అవడానికి కారణం ఏంటి అని చెప్పంటే రూతు తీసుకున్నటువంటి నిర్ణయం అయినది. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకున్నాం రూతు ఏమని నిర్ణయం చేసింది అని చెప్పంటే ఆమె అంటుంది, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తా, నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడ చనిపోతా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఇంకా ఏమంటుంది, నిన్ను నన్ను మరణం తప్ప ఇంకేది కూడా వేరు చేయకూడదు. హల్లెలూయా. అంటే తన అత్తతోటి ఉండడానికి రూతు ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పంటే ఏదో గాలికి వస్తే ఎగిరిపోయే నిర్ణయం కాదు అది. ఆమేన్. చాలా గట్టి నిర్ణయమో తీసుకుంది. ఆమేన్. దానికి కారణం ఏంటి అని చెప్పంటే రూతు ఎప్పుడైతే ఈ నయోమి యొక్క కుమారులను పెళ్లి చేసుకుందో, నిజానికి రూతు ఇశ్రాయేలీయురాలు కాదు. రూతు ఎవరంటే మోయాబీయురాలైనది. రూతు ఒక అన్యురాలైనది. అయితే ఎప్పుడైతే ఈ మోయాబు స్త్రీ, ఈ రూతు అలాగే ఓర్ఫా వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడైతే నయోమి కుటుంబంలోకి వచ్చారో, అనగా ఇశ్రాయేలీల యొక్క కుటుంబంలోకి వచ్చారో, ఇప్పుడు ఈ నయోమి ఏం చేస్తా ఉంది అనంటే, నయోమి కుటుంబం ఏం చేస్తా ఉంది అనంటే ఈ ఇద్దరు కోడలకి కూడా తమ యొక్క బైబిల్ని బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఆ యెహోవా ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలను వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఇంట్లో బోధిస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఈ రూతు అలాగే ఈ ఓర్ఫా వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తా ఉన్నారంటే వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. హల్లెలూయా. నేర్చుకున్నప్పుడు వాళ్ళు విన్నప్పుడు ఇప్పుడు రూతుకి ఏమొచ్చింది అని అంటే రూతు ఏ నిర్ణయం తీసుకుందనంటే మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, మీ జనాంగం ఎంత గొప్ప జనాంగము, నిజంగా మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు అని చెప్పి రూతుకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు రూతు ఏమని నిర్ణయం తీసుకుందనంటే చావైనా సరే బ్రతుకైనా సరే నీతోనే నేను ఉంటాను. ఆమేన్. నేను నిన్ను విడిచిపెట్టను, నేను కూడా మీ దేశానికి వస్తా, నేను కూడా మీ ప్రజలతో ఒక ప్రజలుగా నేను కలిసిపోతా, నేను కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తా
హల్లెలూయా అని ఆమె ఒక గట్టి నిర్ణయాన్ని ఆమె తీసుకుంది. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా రూతు నిర్ణయించినట్లుగా మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎవరి కోసం నిర్ణయం తీసుకోవాలంటే యేసుక్రీస్తు కోసం మనం నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. మనం కూడా ఏం నిర్ణయించాలంటే, తండ్రి నీవు నా కోసం వచ్చావు, నా కోసం ప్రాణం పెట్టావు, అయితే నేను నీ కోసము బ్రతుకుతా, నేను నీ వాక్యం ప్రకారంగా జీవిస్తా, నువ్వు ఏం చెబితే అది నేను చేస్తా, నిన్ను నన్ను ఏది కూడా మనలో కూడా ఏది కూడా. హల్లెలూయా. సో నీ ప్రేమ నుంచి నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా. సో ఆ ప్రేమ ఎంతగా ఎలా ఉండాలంటే మరణం సైతం కూడా ఆ ప్రేమ నుంచి ఎడబాయలేదు. అలాంటి నిర్ణయము ఒక క్రైస్తవుడిగా మనం కూడా తీసుకోవాలి. హల్లెలూయా. సో ఆ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం క్రైస్తవులమే అవుతాం. ఆమేన్. సో ఆ విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు దేవుని యొక్క సంఘంలోకి మనము వస్తాము. క్రీస్తు యొక్క మరి ఆ సంఘంలో మనం కూడా సభ్యులు అవుతాము. అప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తాడంటే, ఆ బోయజు రూతుని ఏ విధంగా విమోచించాడో ఈరోజు యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను విమోచించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. సో మనం విమోచించాలంటే, రూతుని విమోచించబడాలంటే, నయోమి విమోచించబడాలంటే ఆ రూతు ఎలాంటి స్పష్టమైనటువంటి ఎలాంటి ఏమంటారు బలమైనటువంటి నిర్ణయం తీసుకుందో, ఆమేన్. ఈరోజు నీవు నేను క్రైస్తవుడుగా కావడం కోసం మనం కూడా అటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలా. ఆమేన్. ఈరోజు అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను నీకు క్రైస్తవుడిని అవుతా. ఆమేన్. నాకు నువ్వు ఇల్లు ఇస్తే నేను నీకు భక్తి చేస్తా. ఇది కాదు దేవుడికి నిర్ణయం చేసేది. ఏమని నిర్ణయం చేయాలంటే, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి, నువ్వు నా కోసం చనిపోయావు కాబట్టి నేను నీ కోసం బ్రతుకుతా. హల్లెలూయా. నాకు ఏం వచ్చినా రాకపోయినా అనవసరం, నేను మాత్రం నీతోనే బ్రతుకుతా, నీకోసమే నేను జీవిస్తా, నీ వాక్యం ఎలా చెబితే నేను అలాగా జీవించి తీరుతాను అని మనం నిర్ణయం చేసుకోవాలి. రూతు కూడా ఆ విధంగా నిర్ణయం చేసింది. రూతు ఏమన్నా అత్త నువ్వు నాకు నీ ఆస్తి రాసిస్తే నీ దగ్గరకు వస్తానని చెప్పి అన్నదా? అల్లా ఏమంటుంది, రూత్ ఆల్రెడీ అత్త చెప్పింది నా దగ్గర ఏమీ లేదమ్మా. ఆమేన్. సో కాబట్టి నా దగ్గర పిల్లలు లేరు, నా దగ్గర ఆస్తి కూడా లేదు, నేను నా భర్త నా బిడ్డలతో వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్తున్నాను, నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి స్పష్టంగా చెప్పింది. నయోమి రూతుకి ఓర్పాకి స్పష్టంగా చెప్పింది. చెప్పిన తర్వాతే ఇప్పుడు రూతు ఏమంటుందంటే, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నేను మాత్రం నీతోనే ఉంటా. హల్లెలూయా. సో కాబట్టి నిస్వార్థంగా ఎలాంటి ఏమంటారు దాన్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రూతు అటువంటి నిర్ణయం తీసుకుంది. అలాగే ఈరోజు కూడా మనం నిజంగా విమోచించబడాలి అంటే, యేసుక్రీస్తు మనల్ని చేర్చుకోవాలంటే, ఈరోజు క్రైస్తవులుగా మనం మారటానికి ముందుగా మనం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలా. నా ప్రభు నా కోసం మరణించాడు, నా ప్రభు నేను చెడ్డవాడైనప్పటికీ కూడా నన్ను ప్రేమించాడు, కాబట్టి ఈరోజు నా ప్రభు కోసం నేను జీవిస్తా. అది ఎంత కఠినమైందైనా సరే, అది నాకు ఎంత నష్టాన్ని తెచ్చిందైనా సరే, నేను మాత్రం ఆయన మాట నుంచి పూచే తప్పకుండా పక్కకి కానీ కుడికి కానీ ఎడమగా నేను తొట్టిల్లను, నేను ఆయన మాట ప్రకారం జీవిస్తానని చెప్పి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను విమోచించడానికి సిద్ధపడతాడు ఆయన. హల్లెలూయా. రూతు ఎందుకు విమోచించబడిందంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయమే ఆమె విమోచించబడేలా చేసింది. అలాగే ఈరోజు ఒక క్రైస్తవుడు ఎప్పుడు విమోచించబడతాడంటే, నిస్వార్థంగా ఏమి ఆశించకుండా యేసుక్రీస్తు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని గుర్తించి ఎవరైతే ఆయన కోసం జీవించడం కోసం స్థిరమైనటువంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళని యేసుక్రీస్తు విమోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈమె అటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మోయాబు దేశం విడిచిపెట్టి ఆమె అన్నది, మీరు మరలా తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళని చెప్పానంటే, ఇప్పుడు ఓర్ఫా ఏం చేసిందంటే ముద్దు పెట్టుకున్న అతని మరలా తిరిగి వాళ్ళ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఈరోజు ఓర్ఫా ఎవరికి సాదృశ్యం అంటే ల్యూక్వామ్ చర్చ్, అంటే నులివెచ్చని సంఘ విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. నులివెచ్చని సంఘ విశ్వాసి లేదంటే నామకార్థ క్రైస్తవులకి
సాదృశ్యంగా ఉంది. ఓర్ఫా ఆ తన భర్త బ్రతికున్నంత కాలం కూడా నయోమి అలాగే వాళ్ళ మామగారు తన భర్త ఏదైతే ఆ ధర్మశాస్త్రం గురించి బోధించారో అవన్నీ కూడా విన్నది. ఓర్ఫా విన్నది, రూతు విన్నది. కానీ ఎవరు స్థిరంగా నిలబడ్డారు? రూతు స్థిరంగా నిలబడింది. కానీ ఓర్ఫా ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకొని మరలా తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోయింది. అలాగే నామకార్థ క్రైస్తవులు కూడా ఈరోజు ఏం చేస్తారంటే వాళ్ళు రావటం, క్రీస్తులోకి వస్తారు, వాక్యం వింటారు, దేవుణ్ణి అంగీకరిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ విగ్రహాలను అయితే పూజించారో మళ్ళా ఆ విగ్రహాలకు వాళ్ళు తిరుగుతారు. ఈరోజు విగ్రహం అంటే ఏంటి అంటే త్రాగుడు ఒక విగ్రహం అయినది. ఆమేన్. ఈరోజు ఒక విగ్రహం ఏంటి అంటే అది ప్యాకెట్ ఒక విగ్రహం అయినది. ఈరోజు విగ్రహం అంటే ఏంటి అంటే అది ధూమపానం ఒక విగ్రహం అయినది, సిగరెట్ తాగడం విగ్రహం అయినది. అవన్నీ కూడా విడిచిపెట్టి నువ్వు క్రైస్తవుడు అయ్యావు. కానీ నామకార్థ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే మరలా వాటి వాడికి వెళ్తాడు, తిరిగి మరలా వాటి వైపు చూస్తాడు. సో కాబట్టి అటువంటి వాళ్ళకి విమోచన లేదు, ఓర్ఫాకి విమోచన లేదు. మీరు గమనించండి, ఓర్ఫా పేరు ఆ తర్వాత బైబిల్ అంతటి మీరు తిరగేయండి, ఎక్కడ కూడా కనపడదు. అది ఒక్క చోటే రాయబడింది. ఆమె ముద్దు పెట్టుకున్న తర్వాత ఇంకా అసలు ఆమె పేరు ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. అంటే దేవుడు ఆమెనే కొట్టివేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ భక్తి మనం చేశామా, దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే కొట్టేస్తాడు. దేవుడు ఆ విధంగానే మనల్ని కూడా తుడిచిపెడతాడు. జీవనం నుంచి మన పేరుని తుడిచిపెడతాడు ఆయన. కాబట్టి రూతులాగా స్థిరమైనటువంటి నిర్ణయం చేసినప్పుడు ఇప్పుడు ఆమె బోయజుని బోయజ్ చేత విడిపించబడినట్టుగా మనం కూడా విమోచించబడతాము, విడిపించబడతాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమె వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె పరిగెరుకుంటా ఉంది, పొలంలోకి, బోయజ్ పొలంలోకి వెళ్ళి పని చేస్తా ఉంది, పరిగెరుకుంటా ఉంది. ఆమేన్. పరిగెరుకుంటున్నప్పుడు ఇప్పుడు బోయజ్ వచ్చాడు. బోయజ్ వచ్చిన తర్వాత బోయజ్ ఏమన్నాడంటే ఆమె చూసి నయోమి చెప్పింది, అతను మనకి సమీప బంధువుడు, మనం విమోచించడానికి అతనికి అర్హత ఉంది అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ సమీప బంధువుడి దగ్గరికి రూతు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పంటే ఆమెకు విమోచన కార్యాన్ని ఆయన చేస్తా ఉన్నాడు. ఆమేన్. ఇంకో విషయం, విమోచించాలి అని చెప్పానంటే ఆ వ్యక్తి సమర్థుడై ఉండాలి. ఆమేన్. ఆ వ్యక్తి నీతిమంతుడై ఉండాలి. అలాగే విమోచించాలి అని చెప్పంటే ఆ వ్యక్తికి విమోచించడానికి సరిపడా ఆస్తి ఉండాలి. హల్లెలూయా. అతను ఆస్తివంతుడై ఉండాలి. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే సమీప బంధువుడై ఉండాలి, ఆ తర్వాత అతను నీతిమంతుడై ఉండాలి, ఆ తర్వాత అతడు ఆస్తిమంతుడై ఉండాలి. ఆమేన్. సో ఇప్పుడు బోయజు ఆ 3 క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. బోయజు నయోమికి సమీప బంధువుడై ఉన్నాడు, బోయజు నీతిమంతుడై ఉన్నాడు, బోయజు ఆస్తిపరుడై ఉన్నాడు. కాబట్టి నయోమిని విమోచించగలిగాడు. అలాగే తద్వారా రూతును కూడా విమోచించి తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆయన. అలాగే ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మన సమీప బంధువుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. మన శరీరంలో ఉన్నా కాబట్టి ఆయన కూడా శరీరం ధరించుకొని వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకి సమీప బంధువుడయ్యాడు. ఆ తర్వాత ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఎలా ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు కంటే ఈ భూమి మీద నీతిమంతుడు ఎవరైనా ఉన్నాడా? లేడు. ఆయనే నీతిమంతుడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే నాలో పాపం ఉన్నది ఎవడు స్థాపించగలడు. ఆమేన్. ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా సరే నాలో పాపం ఉందో నిరూపించండి అని చెప్పి అన్నాడు ఆయన. కాబట్టి ఆయనలో ఎలాంటి పాపమో లేదు. అలాగే ఆయన ఆస్తిమంతుడై ఉండాలి. యేసుక్రీస్తుకి ఆస్తి ఉందా? ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుకి ఈ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. హల్లెలూయా. సో కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆయనదే చెప్పడానికి ఆయన ఆల్రెడీ రుజువులు చూపించాడు. ఆమేన్. ఏం చూపించాడు ఆయన? 5 రొట్టెల్ని 2 చేపల్ని విరుస్తుంటే వస్తా ఉంది. ఆమేన్. ఈ సృష్టి ఆయన ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. అలాగే ఒకరోజు ట్యాక్స్ కట్టమని వచ్చారు. పన్ను కట్టమని వస్తే ఆయన చెప్పన్నాడు పేతురుని పిలిచి, అయ్యా ఆ నదిలోకి పో, ఓకే, నువ్వు గాలమై ఒక చేప పడుతుంది నీకు. హల్లెలూయా. ఆ చేప నోరు తెరు, అందులో
బంగారు నాణ్యాలు ఉంటాయి, అవి తీసుకొచ్చి ట్యాక్స్ కట్టమని చెప్పాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ఈ ప్రకృతి అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా నాదే అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ సృష్టి అంతా ఎవరిదంటే యేసుక్రీస్తుది. కానీ ఆయన ఎలా వచ్చాడంటే ఏమీ లేని వాళ్ళకి భూమి మీదకి వచ్చాడు. తల వాల్చుటకు సైతము నాకు స్థలం లేదన్నట్టుగా ఆయన వచ్చాడు. కానీ ఈ విశ్వం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఆయనదే. కానీ ఎందుకు ఆయన పేదవాడిగా వచ్చాడంటే పేదవాడికి సైతం ఆయన ప్రతినిధిగా ఉండటం కోసం వచ్చాడు. హల్లెలూయా. పేదవాడికి సైతం ఆయన సమీప బంధువుగా ఉండడం కోసం వచ్చాడు. కేవలం ఆయన ఉన్నవాళ్ళ కోసమే రాలా, కేవలం ఆయన ధనికుల కోసమే రాలా, కేవలం ఆయన చదువుకున్న వాళ్ళ కోసమే రాలా, కేవలం ఆయన రాజు కోసమే రాలేదు. ఆయన అందరి కోసం వచ్చాడు. ఈవెన్ పేదవాడి కోసం కూడా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏ స్థానం తీసుకున్నాడంటే చిట్ట చివరి అట్టడుగు స్థానం తీసుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన దేవుడేంటి స్వయంగా ఆయన అపోస్తలు లేక మురికి పాదాలను కడిగాడు. అంతగా తను తగ్గించుకున్నాడు. ఎందుకనంటే అక్కడ ఉన్నాడు కూడా విమోచించాలి ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆస్తిమంతుడు ఉన్నాడు, ఆయన నీతిమంతుడు ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనం విమోచించడానికి సమర్థుడే ఉన్నాడు. అయితే ఇక్కడ బోయజు రూతు కథలో మనకి బోయజు ఏమంటున్నాడంటే నాకంటే సమీప బంధువుడు ఇంకోటి ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో అతను గనక విమోచిస్తే నిన్ను విమోచించవచ్చు, అతను గనక విమోచించని నేను వల్ల కాదని చెప్పేట అప్పుడు నేను చెయ్యాలి అని చెప్పి అన్నాడు. ఆమేన్. అయితే ఇప్పుడు మరి మన దగ్గరకు వచ్చేసరికి ఆ సమీప బంధువుడు ఎవరో యేసుక్రీస్తు కంటే ఇంకో సమీప బంధువుడు ఉన్నాడంట. ఆమేన్. ఎవరు ఆ సమీప బంధువుడు అంటే సాతాను అయి ఉన్నాడు. ఎందుకు సాతాను మనకు సమీప బంధువుడు అని చెప్పంటే మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. ఆ పాపం ఎవడు అంటే వాడే. హల్లెలూయా. సో కాబట్టి మనకి పాపాన్ని అంటించినటువంటి సమీప బంధువుడు అంటే వాడే. కాబట్టి ఆ సమీప బంధువుడు ఎవరో కాదు, సాతాను అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు సాతాను మనల్ని విమోచిస్తాడా? విమోచించలేడు. ఎందుకనంటే మనల్ని విమోచించాలంటే తన ప్రాణం పెట్టాలా, మళ్ళా దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. విమోచించాలంటే తన ప్రాణం పెట్టాలి, మళ్ళా తీసుకోవాలి. సో ఆ శక్తి సాతానుకు లేదు. హల్లెలూయా. తన ప్రాణాన్ని పెట్టాడా, అయిపోయాడు, ఇంకోటి తిరిగి ఇంకా లేవలేడు. కానీ మనం విమోచించగలిగేది ఎవరంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన దేవుడే అన్నాడు, ఆయన సృష్టికర్త అన్నాడు. ఆయన నా ప్రాణాన్ని పెట్టుటకు మరలా దాన్ని ఎత్తుటకు నాకు అధికారం ఉంది. హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభు? నా ప్రాణాన్ని ఇవ్వటానికి మరలా దాన్ని నిలబెట్టడానికి నాకు అధికారం ఉందన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని విమోచించగలడు. ఆయన మాత్రమే మన వెల చెల్లించడానికి తగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు యేసుక్రీస్తు మనల్ని విమోచించాడు. విమోచించి ఆయన ఏం చేశాడంటే ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే ఈ విమోచన అనేది ఇంకా పూర్తి అవ్వలా. హల్లెలూయా. మనం అనొచ్చు, అయ్యా విమోచన అంటే ఏం చెప్పావు స్టార్టింగ్ లో? తిరిగి మరలా యథాస్థానంలోకి రావటం అన్నావు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చింది దేనికి? మనల్ని విమోచించడానికి. విమోచించాడు అంటున్నావు కదా. ఆమేన్. మరి మనం యథాస్థానంలోకి ఇంకా రాలేదా? యథాస్థానంలోకి వచ్చినట్టే కదా. మరి వస్తే మరి ఏంది? కుక్క కూడా మనం భయపడుతున్నాం. ఆమేన్. జస్ట్ అట్ట అనగానే అమ్మో అని చెప్పి ఉలిక్కి పడుతున్నాం. ఓకే. సో తుఫాన్లు వస్తే మనము భయపడి పారిపోతున్నాం. ఎందుకని? మరి యథాస్థానంలోకి వస్తే, దేవుడు మనల్ని విమోచిస్తే, ఆమేన్, తిరిగి మనం యథాస్థానంలోకి వస్తాం కదా. అంతకుముందు ఆదాము పడిపోకముందు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలోకి మనం రావాలి కదా. మరి ఇప్పుడు ఎందుకు మనం ఇంకా రాలేదు? ఆయన విమోచిస్తే అని చెప్పంటే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన విమోచనని ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకా విమోచన ముగియలేదు, ముగియలా. ఓకే, ముగింపుకి రాలేదు. అంటే మీకు అర్థమైనా చెప్తాను. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఏం చేశాడంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మను విమోచించాడు. హల్లెలూయా. సో కాబట్టి పాపం చేయకముందు ఆదాము ఏ విధంగా అయితే ఉన్నాడో ఆత్మలో, ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కూడా ఆత్మలో అంతే పరిశుద్ధంగా జీవించగలుగుతున్నారు. హల్లెలూయా. సో పాపం చేయకముందు ఆదాము ఎంత పవిత్రుడిగా ఉన్నాడో, ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఈరోజు యేసుక్రీస్తు మన ఆత్మను విమోచించాడు. కాబట్టి
మనం కూడా ఆత్మ సంబంధంగా అంత పవిత్రంగా జీవించగలుగుతాం. ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తు చేత విమోచించబడిన వాళ్ళు. అనగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే మన ఆత్మను విమోచించాడు. హల్లెలూయా. కానీ మన శరీరం ఇంకా విమోచించబడలేదు. సో కాబట్టి ఆ శరీరం విమోచించబడే దినం ఒకటి ఉంది. సో దానికోసము దేవుడు ఏం చేశాడంటే అందాక మనకి భయాన ఇచ్చి వెళ్ళాడు. ఆమేన్. మనం ఒక ప్రాపర్టీని విమోచిస్తే దానికి వెల చెల్లిస్తే ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? పూర్తి వెల ఏమో, మొత్తం అంతా వెల ఏమో. ముందు ఏం చేస్తాం? భయాన ఇస్తాం. ఓకే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఇదిగో నేను ఇతన్ని విమోచిస్తున్నాను, ఇదిగో ఈ సంఘాన్ని నేను విమోచించాను, కాబట్టి ఇదిగో భయాన అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఏంటా భయాన అని అంటే పరిశుద్ధాత్మ అయినది. హల్లెలూయా. సో 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చాడంటే భయాన్ని ఇచ్చాడు, కానీ ఫుల్ ప్రైస్ ఇంకా ఇవ్వలేదు. బైబిల్ చెప్తా ఉంది పూర్తి వెల ఇంకా ఆయన ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడు పూర్తి వెల అని చెప్పంటే ఇప్పుడు మళ్ళా యేసుక్రీస్తు రెండోసారి ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు. ఆమేన్. ఆయన వచ్చినప్పుడు ఫుల్ ప్రైస్ అంటే పూర్తి వెల చెల్లిస్తాడు. ఆమేన్. చెల్లించినప్పుడు ఏమవుతుంది అని చెప్పంటే మన శరీరాలు కూడా విమోచించబడతాయి. హల్లెలూయా. అందుకోసం బైబిల్లో రాయబడింది, మీరు బోర మోగుదును అప్పుడు మీరు మీ శరీరాల రెప్పపాటులో మార్పు చెంది అవి ఎత్తబడి మధ్యాకాశంలో యేసుక్రీస్తు మీరు కలుసుకుంటారు. హల్లెలూయా. ఉందా మాట బైబిల్లో? ఓకే, అంటే మన శరీరాలు మార్పు చెందే రోజు ఒక రోజు ఉంది, మన శరీరాలు విమోచించబడే రోజు ఒక రోజు ఉంది. ఇప్పటి వరకు కేవలం ఆత్మ విమోచించబడింది, కానీ పౌలు గారు చెప్పినట్టుగా మన శరీరాలు మార్పు చెంది ఆమేన్ రెప్పపాటులో ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఆమేన్ మనం ఎత్తబడి ఆ యేసుక్రీస్తు సదాకాలం జీవించే రోజు ఒక రోజు ఉన్నది. అదే ఎత్తబడే రోజు ఉన్నది. హల్లెలూయా. సో ఆ ఎత్తబడే రోజు ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు మరి ఒక దొంగలాగా మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు రహస్య రాకడలో అది జరగబోతా ఉంది. కాబట్టి ఈ రోజు మనం దేనికోసం సిద్ధపడుతున్నాం? యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చినా కూడా ఈ రోజు ఎందుకు ఈ కోటాలు మనం పెడుతున్నాం? ఎందుకు మనం ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్పానంటే మన శరీరం విమోచించబడటం కోసము ఈ సువార్త ప్రకటించబడవలసి ఉన్నది. హల్లెలూయా. మన శరీరాలు ఒక్క రెప్పపాటులో మార్పు చెంది అవి ఎత్తబడాలంటే నీకు విశ్వాసం అవసరమైనది. ఆ విశ్వాసాన్ని తీసుకురావడం కోసమే ఈ సువార్త కూడికలు పెడతా ఉన్నాం. హల్లెలూయా. నీ శరీరాన్ని విమోచించేటువంటి ఆ వాక్యము, ఆ విశ్వాసంతో కూడినటువంటి ఆ వాక్యము ఈ రోజు నీకు ప్రకటించబడితే తప్ప ఆ ఎత్తబడి విశ్వాసం నీకు రాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు మన శరీరాన్ని విమోచించడానికి ఆయన ఉన్నాడు, రాబోతా ఉన్నాడు. ఆ పూర్తి వెల ఆయన చెల్లించడానికి రాబోతా ఉన్నాడు. అందాక నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇచ్చాడు. సో నువ్వు భాషల్లో మాట్లాడతావు, ప్రవచనాలు చెప్తావు. ఆమేన్. సో స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కానీ నీ శరీరం విమోచించబడింది ఇంకా కాలేదు. అది జరగబోయేటువంటి రోజు అదేంటంటే అది ఎత్తబడే రోజు అయినది. దానికోసం మనము సిద్ధపడతా ఉన్నాం, దానికోసం మనము ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఈ భూమి కాలిపోయే దానికోసం ఎదురు చూడట్లా. మనం చూడాల్సింది దేనికోసం అంటే మన శరీరాలు మార్పు చెంది ఎత్తబడే రోజు కోసం ఎదురు చూడాలా. నువ్వు దేనికోసం ఎదురు చూస్తావో అదే నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు శరీరం మార్పు చెంది ఎత్తబడటం కోసం సిద్ధపడుతున్నావా? అయితే నీ శరీరం మార్పు చెంది ఎత్తబడతావు. లేదు ఇదిగో అగ్నిగంధకాల చేత ఈ భూమి కాల్చబడే రోజు కోసం ఎదురు చూస్తున్నావా? అయితే నువ్వు అక్కడికే వెళ్తావు. కాబట్టి ఒక క్రైస్తవులుగా ఈరోజు క్రీస్తు నమ్మిన వాళ్ళగా మనం దేనికోసం ఎదురు చూడాలంటే మన శరీరాలు విమోచించబడే రోజు కోసం ఎదురు చూడాలా. హల్లెలూయా. అందుకోసం యేసుక్రీస్తు వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆ విమోచన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఈ రోజుల్లో ఏదో ఒక రోజు దాన్ని ముగించబోతా ఉన్నాడు ఆయన. దానికోసం ఎదురు చూద్దాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ కోటాను ఏర్పాటు చేసినటువంటి సహోదరి స్వాతి తన భర్తను, తన బిడ్డలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంఘిక సమయం తీసుకుంటాం. హల్లెలూయా. శ్రమించిన సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే
హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. రాత్రికాల సమయంలో నా తండ్రి బంధువుడు విమోచకుడని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా భూమి మీదకి వచ్చి మనల్ని విమోచించలేడు. దేవదూతలను పంపించినట్లయితే దేవదూతలు కూడా ఆత్మగా ఉన్నాయి. నిజముగా దేవా, ఈ శరీరంలో ఉన్న మానవుడిని విమోచించాలంటే దేవుడే శరీరమును ధరించుకొని భూమి మీదకు దిగవలసిందని నాకు తెలియపరిచావు ప్రభువా. దేవా, వాక్యము శరీరమయ్యి ఆ శరీరము భూమి మీద నివసించిందని నాకు తెలియపరిచావు ప్రభువా. అయ్యా, మేమంటే నా తండ్రి నీకు ఎంత ప్రేమ ప్రభువా. ఎవరో సమీపించరా అని తేజస్సు అమరత్వం కలిగి జీవిస్తున్న నీవు అయ్యా, నీ భూమి మీదకు నా తండ్రి ఏమీ లేని వాడిగా ప్రభువా, ఆ అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ అడుగు నుండే మానవులను కూడా అడుగు నుండే స్థానానికి దిగి వచ్చిన దేవుడు ప్రభువా. ఇదిగో నీ వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఓ నక్కలకు బరువులు ఉన్నాయి, పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తెలవచ్చుకోవడానికి స్థలము లేదని తెలియపరిచావు ప్రభువా. నిజమే తండ్రి, ఈ సృష్టి యావత్తు మాట ద్వారా సృష్టించిన సృష్టికర్త నీవే ఉన్నావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఏదో మా ప్రజలైనటువంటి ఆదాన్ని దేవునితో పోగొట్టుకున్నాడు, దాన్ని తిరిగి మాకు ఇవ్వటానికి ప్రభువా కడపటి ఆదాలుగా భూమికి దిగవచ్చిన దేవుడు ప్రభువా. ఈ సృష్టిని శాసించే ఆ గొప్ప సమస్తమైన నా తండ్రి కోల్పోయినప్పుడు ప్రభువా, నీ భూమి కడపటి ఆదాలుగా దిగివచ్చిన తండ్రి. ఓ దేవా, మొదటి ఆదాలు ఏదైతే చేశాడో, దేవైతే కోల్పోయాడు, అవి మాకు చూపించావు ప్రభువా. గాలితో పోయి గద్దించావు ఓ ప్రభువా. ఈ భూమి మీద గొప్ప కార్యములు చేశావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆ కార్యములు నీవే కాదు కానీ మేము కూడా చేస్తామని మాకు వాగ్దానం ప్రభువా. నా యందు విశ్వాసం ఇచ్చేవాడు నాకంటే గొప్ప కార్యములు చేయమని తెలియపరిచావు ప్రభువా. దేవా, నిజముగా నా తండ్రి, ఆ రోజు నయోమి ఓ బోయాజు వాళ్ళెవరో కాదు కానీ నా తండ్రి ఈ కాలంలో జరుగుతున్న సంగతుల గురించి నాకు తెలియపరిచావు ప్రభువా. నయోమి ఇశ్రాయేలీయులని, ఓ రూతు మోయాబీయురాలని, అన్యులకు సాదృశ్యమని, బోయాజు క్రీస్తుకు సాదృశ్యమని నాకు తెలియపరిచావు ప్రభువా. దేవా, నిజముగా నా తండ్రి, బలమైనటువంటి నిర్ణయం రూతు తీసుకుందని, ఈ చివరి కాలంలో కూడా బలమైన నిర్ణయాన్ని తీసుకొని వాక్యానుసారముగా జీవించాల్సిందని నాకు తెలియపరిచావు ప్రభువా. మేము ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తామో ప్రభువా, మా శరీరాలే కాదు కానీ, మా ఆత్మ కాదు కానీ, శరీరాలు కూడా నా తండ్రి మార్పు చెందుతాయని మాకు తెలియపరిచావు. రక్తపాట్లు ఈ శరీరం మార్పు చెంది మట్టి శరీరం మహిమ శరీరం ధరించుకొని దేవా ఎత్తబడతారని మాకు తెలియపరిచావు ప్రభువా. కేవలం నా తండ్రి, ఓ తెగిపోయినటువంటి ఆ గొలుసును నా తండ్రి మరలా కలపడానికి ప్రభువా, ఏవైతే మేము కోల్పోయామో దాన్ని తిరిగి మరలా మాకు యథాస్థితికి తీసుకుని రావడానికి ప్రభువా నీవే నా తండ్రి ఈ భూమి మీదకు దిగి వచ్చావు ప్రభువా. ఎవరి కాల రక్తాన్ని నా కొరకు దారపోసావు ప్రభువా. మమ్మల్ని విమోచించి కొన్నావు ప్రభువా. ఈ భూమి మీద ఏదైనా కొనాలంటే నా తండ్రి దానికి ఎంతో కొంత చెల్లించాల్సినది. అయితే ప్రభువా, రక్షణ అనేది మాత్రము నీలో ఎలా చెల్లించిన నువ్వు కొన్నావు ప్రభువా. దాని ద్వారా నా తండ్రి మేము రక్షింపబడ్డాం ప్రభువా. ఎంత ధన్యులం ప్రభువా, ఎంత గొప్ప ధాన్యత ప్రభువా మాకు ఇచ్చావు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆది నుండి చేసిన విమోచన బృందం పౌరు తన పత్రికలో వివరించిన బృందం, పౌరు తన పత్రికలో వివరించిన వివరణ గ్రంథం,
ప్రత్యక్షపరచిన ప్రత్యక్ష గ్రంథం దేవదూత ప్రత్యక్షపరచిన ప్రత్యక్ష గ్రంథం హల్లెలూయా 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 ఆదినుండి ఎదురు చూసిన విమోచనా గ్రంథం. జీవాధిపతి జీవము కలిగిన దేవా, ఈ ఘననామమునకు స్తోత్రం తండ్రి. అయ్యా, మమ్మల్ని విమోచించడానికి అయ్యా మాకు సమీప బంధువుడిగా నా తండ్రి ఈ భూమి మీదకి దిగి వచ్చావు. అయ్యా, నా తండ్రి విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము అయ్యా అమరత్వంలో నీవు మాత్రమే ఒక్కడే జీవిస్తూ ప్రభువా అయ్యా నా తండ్రి దేవదూతలు సైతం మీ సమీపానికి కూడా రాలేనటువంటి స్థితిలో అయ్యా అటువంటి పరిస్థితి నుంచి అటువంటి స్థితిలో ఉన్న నీవు ప్రభువా అయ్యా దాని అంతటిని కూడా వదులుకొని ప్రభువా అయ్యా మమ్మల్ని విమోచించడానికి అయ్యా మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అయ్యా తిరిగి నాయన యథాస్థానంలో పెట్టడానికి ప్రభువా అయ్యా ఈ భూమి మీదకి శరీరం ధరించుకుని వచ్చి అయ్యా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ద్వారా ప్రభువా అయ్యా నువ్వు కొట్టబడ్డావు నాయన అయ్యా కొరడాలతో కొట్టబడ్డావు ప్రభువా అయ్యా ముళ్ళ కిరీటంతో మొత్తబడ్డావు ప్రభువా అయ్యా ఉమ్మి వేయబడ్డావు నాయన అయ్యా గడ్డం పెరికి వేశారు ప్రభువా కొట్టారు నాయన అయ్యా ఎన్నో అవమానాలు అయ్యా ఎన్నో బాధలు ప్రభువా నువ్వు అనుభవించి ప్రభువా నువ్వు స్వయంగా దేవుడివై ఉండి అయ్యా మా కొరకు నాయన నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువా అయ్యా మాకు సమీప బంధువుడిగా వచ్చి అయ్యా మమ్మల్ని విమోచించిన దేవా మీకు స్తోత్రము నా ప్రభువా అయ్యా మీరు చేసినటువంటి ఆ త్యాగానికి అయ్యా మీరు చూపిన ఆ ప్రేమకు అయ్యా ప్రతిఫలంగా మేము ఏమి ఇవ్వగలం ప్రభువా ఇదిగో నాయనా రూతు ఏ విధంగా అయితే ఓ ప్రభువా ఆ స్థిరమైనటువంటి బలమైనటువంటి నిర్ణయం చేసిందో ప్రభువా ఆ విధంగా మేము కూడా అయ్యా మీ కొరకు మేము జీవిస్తామని అయ్యా ఈరోజు ఒక నిర్ణయం చేసుకుంటున్నాం ప్రభువా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా ప్రభువా ఓ నాయనా మాకు నష్టం వచ్చినా అయ్యా కష్టం వచ్చినా అయ్యా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభువా మీ వాక్యం నుండి కుడి కాని ఎడమ కాని తొట్టిలక తండ్రి అయ్యా మీ మాట చొప్పున జీవించడానికి మేము ఈరోజు రూతు వలెనైనా స్థిరమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నాం ప్రభువా అయ్యా యాకోబు అయ్యా నా తండ్రి నిర్ణయాన్ని చేసి ఆ రాయిని నిలిపి నూనె పోసినప్పుడు ప్రభువా ఇదిగో నేను తిరిగి వచ్చినప్పుడు నన్ను క్షేమంగా తీసుకొని వస్తే ఈ రాయి మందిరము గురించి చెప్పి యాకోబు ప్రమాణం చేశాడు ప్రభువా నా తండ్రి ఆ విధంగానే ఆయన చేసి ఉన్నాడు ప్రభువా ఆ నిర్ణయం చేసి ప్రభువా ఆ దాన్ని నెరవేర్చి ఉన్నాడు ప్రభువా అలాగే ఈ రోజు కూడా మేము నిర్ణయం చేసి ప్రభువా యాకోబు వలె అయ్యా నా తండ్రి రూతు వలె ఆ నిర్ణయం ప్రకారంగా మేము కష్టపడేటువంటి అయ్యా నా తండ్రి ఆ స్వభావాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అయ్యా మా క్రైస్తవ ప్రయాణంలో వచ్చేటువంటి అయా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు చూసి అయా నా తండ్రి ఆ నిర్ణయం నుంచి మేము వైదొలగకుండా ప్రభువా అయా మేము ముందుకే కొనసాగి ప్రభువా అయా నా తండ్రి మేము సంపూర్ణంగా మా శరీరంతో సహా విమోచించబడే భాగ్యాన్ని మాకు దయచేయండి అయా ఓర్ఫావలే అయా నా తండ్రి మధ్యలోనే మేము ఓ ప్రభు వదిలేసి వెళ్లకుండా నాయన అయా నా తండ్రి నామకార్థ భక్తి మేము చేయకుండా ప్రభువా మీ కొరకు నాయన ఒక స్థిరమైనటువంటి నిర్ణయం చేసి అయా మీ వాక్యం కొరకు నిలబడేటువంటి ఒక గొప్ప క్రైస్తవులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా కృప చూపించండి ప్రభువా అయా మమ్మల్ని నువ్వు ప్రేమించవు నా ప్రభువా అయా మేము నాయన ఎందుకు పనికిరాని వారంగా ఉన్నప్పుడు అయా మేము పాపులుగా ఉన్నప్పుడు అయా మేము దుర్మార్గులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించావు ప్రభువా అయా మేము ఇంకా మీకు శత్రువులుగా ఉన్నప్పుడే మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు ప్రభువా కనుక ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మీ కొరకు మేము నిర్ణయం చేస్తున్నాం ప్రభువా అయా ఇది మొదలుకొని అయా మీ కొరకు మేము జీవిస్తాం ప్రభువా ఇది మొదలుకొని మేము మిమ్మల్ని ప్రేమిస్తాం ప్రభువా అయా మీ కొరకు మేము నిలబడతాం ప్రభువా తండ్రి
రూతు విమోచించబడినట్లుగా అయా నా తండ్రి మమ్మల్ని కూడా ఈ శరీరం నుంచి నాయన విమోచించమని ప్రార్థిస్తున్నాను. మా శరీరాన్ని విమోచించమని ప్రార్థిస్తున్నాను. మహిమ శరీరంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా కృప చూపించండి. ప్రభువా ఈ సమయంలో నా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది అయితే వాక్యం విన్నారో ప్రభువా వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడినటువంటి ఈ వాక్యమును వారి హృదయాల్లో ప్రభువా నీరు కట్టండి, 100 30 60 ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి ఈ కూటాన్ని ఏర్పాటు చేసి స్వార్థను ప్రకటించడానికి సహకరించినటువంటి అయా సహోదరుడు అయా నా తండ్రి డానియల్, అలాగే స్వాతి యొక్క కుటుంబాన్ని ఎవరి బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ కృప వరకు తోడుగా ఉంచి నడిపించమని అయా సహాయం చేయమని, అలాగే ప్రభువా మరి కూటము ప్రకటించబడడానికి స్వార్థ ప్రకటించబడడానికి అయా ఈ సౌండ్ సిస్టమ్ అయా తండ్రి లైటింగ్ అయా ఇక్కడ ఉన్నటువంటి ఆయా కుర్చీలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ప్రభువా కష్టపడినటువంటి ఆయా సహోదరుడు నతానియేలు, మీకా, ప్రభువా మోషే వీళ్ళందరినీ కూడా ప్రభువా మీరు పేరు పిన్న దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే నా తండ్రి ప్రభువా ఊళ్ళో నుంచి ఆయన వాక్యం వినడానికి వచ్చినటువంటి ఆయా సహోదరులు ఆయా జోసెఫ్ గారిని, ఆయా థామస్ గారిని, ఆయా వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించమని ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి వారి పనులన్నీ కూడా మానుకొని ప్రభువా మీ వాక్యం కొరకు నా తండ్రి వారి చెవి యొగ్గినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆయా మా సహోదరులు ప్రభువా సహోదరులు అందరినీ కూడా మీరు పేరు పైన దీవించి ఆశ్రయించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ వందనాలు. వందనాలు.